దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపము లేనప్పుడు, పర్వతములు పుట్టకమునుపు దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమారాత్మలో ఒకటైయున్న రూపము, తండ్రి కుమారాత్మలో ఒకటైయున్న రూపము, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు ఆది సంభూతుడు, ఆమేన్. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరం దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. పరిశుద్ధుడైన మా దేవా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు ప్రసాదించినందుకై మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మా ప్రభువా మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏదో ఒక విధంగా వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీ ప్రేమను వారు గుర్తెరుగునట్లుగా మీరు కనికరించి సహాయం చేయండి. అనేకులు ఎంతో మీ అవసరతలో ఉన్నారు ప్రభువా, మీరు కనికరించి కృప చూపించమని ఈ వాక్య సందేశాన్ని సమయాన్ని మీ ఘనమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇలా బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. పిల్లల మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాల్లో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. 11వ వచనంలో 12వ వచనంలో ఏమని చూస్తున్నాము అని అంటే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. దెర్ ఈస్ నో ఎనీ డిఫరెన్స్ టు గాడ్. దేవునికి ఎటువంటి వ్యత్యాసము అనేది లేదు. మనుషులు కొన్నిసార్లు రకరకాల వ్యత్యాసాలు కలిగి జీవిస్తూ ఉంటారు. వారు పేదవారు అని, వీళ్ళు ధనికులు అని, వారు చదువు వచ్చినటువంటి వాళ్ళని, వీరు చదువు రానటువంటి వాళ్ళని, వాళ్ళు పలానా క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు అని, ఉన్నత క్యాస్ట్ అని, లేక తక్కువ కులానికి సంబంధించినటువంటి వాళ్ళని, తర్వాత వీళ్ళు మగవాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళని, వీళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళని, వీళ్ళు ధనికులని వాళ్ళు పేదవాళ్ళని, ఇట్లాగా సమాజంలో రకరకాల విభేదాలు మనుషులు కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టికి అందరూ కూడా సమానమే. దేవుని దృష్టిలో అందరూ కూడా ఒకటే. అందుకే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే, గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. దేవునికి పక్షపాతం అనేటువంటిది లేదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, అమ్మా యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన క్రైస్తవులకే కదా దేవుడు, మనకు దేవుడు కాదు కదా అని మనం అనుకుంటా ఉంటాం. మనుషులు రకరకాలుగా యేసుక్రీస్తుని గురించి అనుకుంటా ఉంటారు. కానీ యేసుక్రీస్తుకు మాత్రం అందరూ సమానమే. అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందరి పట్ల ఆయన కృప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు అంటే, హీ ఈజ్ ద లార్డ్. ఆయన ప్రభువై ఉన్నాడు. మరి ఆయన సమస్తానికి ప్రభువై ఉన్నటువంటి దేవుడు, సమస్తానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు. చూడండి ఒకసారి 24వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను
యెహోవావే. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎవరి అట? యెహోవావే. ఆయనే భూమిని ఆకాశాన్ని ఆ భూమిపై ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయనే సృష్టించాడు. కాబట్టి మనుషులందరూ దేవునికి సంబంధించినటువంటి వారు ఒకవేళ దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా తెలుసుకోకపోయినా వారికి కూడా యేసుక్రీస్తు ప్రభువే. అలాగనే 136వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన మహా ఆశ్చర్య కార్యములను చేసేటువంటి వాడుగా ఉన్నాడు. చదవండి అమ్మా. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విశాలమైనటువంటి ఆకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువు సృష్టించాడు. అంతేకాదు ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు, ఆకాశంలో కనిపించేటువంటి సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువే చేశాడు. అందుకే అక్కడ అవన్నీ మనం చూస్తాం. భూమిని ఆయన నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. చాలా ఇలాగ మనం బైబిల్లో గమనించినప్పుడు ఎవ్రీథింగ్ దట్ వి సీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై గాడ్ జీసస్. మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సృష్టింపబడింది. సమస్తమునకు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. 135వ కీర్తన 6-7 వచనాలు చదువుకుందాం. 130 ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి యందును ఆయన తనకిష్టమైనది జరిగించేవాడు. ప్రభువు అంటే అదే. ఆకాశమందును భూమి యందును సముద్రము యందును మహాసముద్రముల అన్నిటిలో యందు ఆయన తనకిష్టమైనటువంటి దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆయన తనకిష్టమైనటువంటి దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి వాటన్నిటిపైన ఆయన ప్రభువు అయి ఉన్నాడు. సముద్రానికి చుట్టూ కూడా ఆయన ఇసుకను సరిహద్దుగా నియమించాడు. ఆ ఇసుకను దాటి సముద్రం వచ్చేదానికి లేదు. ఆయన దానికి ఆ ఇసుకనే ఒక ఆజ్ఞగా నియమించాడు. ప్రియులారా, అటు ఆకాశంలో భూమిపైన సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. భూదిగంతముల నుండి ఆవిరిని ఎత్తువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. ప్రియులారా, ఈరోజు మనం ప్రకృతిని గురించి ఆలోచన చేసినప్పుడు వీ టేస్ట్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఆఫ్ నేచర్. ప్రకృతిలోని ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించేటువంటి వారంగా ఉన్నాం. దేవుడు మనల్ని భూమి మీద సృష్టించాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ఆయనే పోషిస్తూ ఉన్నాడు. ఆయనే మానవునికి కావలసినటువంటి గాలిని, మానవునికి కావలసినటువంటి నీటిని, మానవునికి కావలసినటువంటి ఆహారాన్ని, మానవునికి కావలసినటువంటి వస్త్రాలను, అన్నిటిని కూడా ఎవ్రీథింగ్ దట్ మ్యాన్ నీడ్స్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై గాడ్. మానవునికి కావలసిన అన్నిటిని కూడా దేవుడే సమకూర్చి ఇస్తా. ఏమని చదువుతున్నామంటే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల అంటే ఎవరు ప్రార్థన చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రార్థనను వింటాడు. పిల్లలు ప్రార్థన చేసుకోవచ్చు, పెద్దలు ప్రార్థన చేసుకోవచ్చు, వృద్ధులు ప్రార్థన చేసుకోవచ్చు, హిందువులు ప్రార్థన చేసుకోవచ్చు, ముస్లిమ్స్ ప్రార్థన చేసుకోవచ్చు. పిల్లరా, భాషా భేదం అనేటువంటిది, వర్గ భేదం అనేటువంటిది, వయోభేదం అనేటువంటిది
దేవునికి ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల ఎవరు ప్రార్థన చేసినా వారి పట్ల దేవుడు కృప చూపిస్తాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నా నామంలో ఏది అడిగినా నేను చేస్తాను. నా నామంలో ఏది అడిగినా చేస్తా అంటే ఎవరు ప్రార్థన చేసుకున్నా వారి పట్ల యేసు ప్రభు తప్పకుండా కార్యము చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు మరి అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని వారి జీవితాల్లో గొప్ప మేలులు పొందారు. ఒకసారి ఒక ఆమె సురేఫినేక అనేటువంటి ప్రాంతంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆమె అంటే, ఆమెకున్నటువంటి కుమార్తెకు దయ్యం పట్టింది. ప్రియులారా, ఆమె కుమార్తెకు దయ్యం పట్టి ఎంతో బాధపరుస్తూ ఉంది. రాత్రి మగళ్ళు నెమ్మది లేనటువంటి స్థితి. దయ్యాలు పట్టిన వాళ్ళు మనం చూస్తాం కదా అక్కడక్కడ. వాళ్ళ జీవితంలో ఎంతో గొప్ప బాధ, ఎంతో గొప్ప వేదన వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబీకులు కూడా ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటారు. అటువంటి తల్లి తన కుమార్తె దయ్యం బట్టి బాధపడుతూ ఉంటే ఆ బాధ చూడలేక భరించలేక ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమనిందంటే, ప్రభువా ఇదిగో నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడతా ఉంది, నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడతా ఉంది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె కుమార్తెకు విడుదల అనేది ఇచ్చాడు. ఎవరు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నా యేసు ప్రభు సహాయం చేస్తాడు. ప్రియులారా, పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రార్థన చేసుకుంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి పిల్లలకు దేవుడు సహాయం చేస్తాడు. ఆ దురాత్మ నుంచి ఆ అమ్మాయికి విడుదల ఇచ్చాడు యేసు ప్రభు. ఇంకా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందారు, మొరపెట్టారు, విడుదల పొందారు. ప్రియులారా, గుడ్డివాళ్ళు, పక్షవాయు కలిగినటువంటి వాళ్ళు, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళు, దయ్యం పట్టినటువంటి వాళ్ళు, చాతుబడి చేత పీడించబడుతున్నటువంటి వాళ్ళు, రకరకాల అవసరతలు కలిగినటువంటి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఆ రోజు ఈ రోజు కూడా వచ్చి మరి ఆయన నమ్ముకొని విడుదల పొందుతూ ఉన్నారు. ప్రియులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుదాం. 9వ అధ్యాయం 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసి ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన ద్వారా మేలు పొందుతూ వచ్చారు. చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఈ రాత్రి ఈ స్థలంలో మనం అంతా కూడా దేవుని యొక్క మాటలు వింటా ఉన్నాం. ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఆయన ప్రజలు విడుదల పొందారు, మేలు పొందారు, స్వస్థత అనేటువంటిది పొందారు. ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల ఏం చూపిస్తాడట? కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యంలో నుండి మానవులకు కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదంలో నుండే మనం ఈ భూమి మీద జన్మించగలిగాం. దేవుని యొక్క ఆశీర్వాదంలో నుండే మానవునికి కుటుంబ జీవితం అనేది అనుగ్రహించబడింది. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో నుండే భార్యాభర్తలకు పిల్లలు అనేటువంటి వారు అనుగ్రహించబడ్డారు. ప్రియులారా, సో ఎవ్రీ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యుమానిటీ, మానవుల పట్ల దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదము మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాము. ప్రియులారా, బైబిల్లో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అనేటువంటి దానిలో నుండే మరి కుటుంబ జీవితం అనేటువంటిది కూడా ఉద్భవించింది. మరి పిల్లలను కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలే
బైబిల్లో మనం ఒక మాట చూస్తాం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మన బ్రదర్ సీను లక్ష్మి వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారికి 2 కుమార్తెలను బహుమానముగా దేవుడు ఇచ్చాడు ప్రియులారా. సో చిల్డ్రన్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి పిల్లలు దేవుని యొక్క బహుమానము. అయితే దేవుడు ఇచ్చినటువంటి పిల్లల్ని ఏం చేయాలి అంటే దేవుని దైవిక సంబంధంగా పెంచుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి పిల్లల కొరకు బహు జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి పిల్లలు దేవుని గురించి తెలుసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి. నీ బాల్య దినములేందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము. 115వ కీర్తన 13వ వచనం చూడండి. 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును. పిన్నలు అంటే పిల్లలు అని అర్థం ప్రియులారా. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదించును. కాబట్టి గాడ్ వాంట్స్ టు బ్లెస్ అవర్ ఫ్యామిలీస్. గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీస్ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. దేవుడు సమస్త కీడు నుండి మన కుటుంబాలను కాపాడాలని, దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం ఏమని చదువుతున్నామంటే చిన్నపిల్లలనేమి పెద్దవారినేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. తర్వాత వచనం కూడా చదవండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చూడండి ప్రియులారా, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడు ఆ ప్రాస్పరేషన్ అనేటువంటిది ఇస్తాడు. కుటుంబ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది కలిగిస్తాడు. పిల్లలకు కావలసినటువంటి జ్ఞానాన్ని, పిల్లలకు కావలసినటువంటి కాపుదలను దేవుడు ఇస్తాడు. పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినాలి. ఆ క్రమశిక్షణ తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే దే విల్ బి బ్లెస్సెడ్ బై గాడ్. వారు దేవుని చేత ఆశీర్వదించబడేటువంటి చేసుకుంటా ఉన్నాం. దేవుడి కొద్ది మాటల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.